కొల్లంలోని ఆలయ ఉత్సవాల్లో జరిగిన అగ్ని ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించిన కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ప్రమాదాన్ని అసాధారణమైన ఘటనగా అభివర్ణించారు. వెంటనే ఆయనతో పాటు పలువురు మంత్రులు ఘటనా స్థలానికి పయనమయ్యారు. ప్రమాద స్థలికి చేరుకున్న ఉమెన్ చాందీ అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మృతుల సంతాపం ప్రకటించిన ఆయన సహాయ కార్యక్రమాల్ని సమన్వయం చేసుకునే అంశంపై అధికారులకు సూచనలు చేశారు. Fractures and some with other complications. After giving the primary services from there, they have been referred to the referral hospitals in Kollam and Medical College Trivandrum. Also, we have a lot of private medical colleges in this area where they have given a lot of services to these patients. కొల్లం అగ్ని ప్రమాదంపై కేంద్రం స్పందించింది. ఘోరమైన దుర్ఘటన దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ కొల్లం వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన పుట్టింగల్ ఆలయాన్ని సందర్శించనున్న ప్రధాని రాష్ట్రానికి అవసరమైన సహాయంపై హామీ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఘటనపై ముఖ్యమంత్రి ఉమెన్ చాందీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ప్రధాని వెంటనే ఘటనా స్థలికి వెళ్లాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాను ఆదేశించారు. కేంద్రం తరఫున మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించిన ప్రధాని క్షతగాత్రులకు 50,000 రూపాయల పరిహారం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటికే కేరళలోనే ఉన్న భాజపా అధ్యక్షుడు అమిత్ షా అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఆయన కూడా కొల్లంలోని పుట్టింగల్ ఆలయాన్ని సందర్శించనున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు పార్టీల నేతలు కొల్లం ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పుట్టింగల్ ఆలయ దుర్ఘటనపై కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్న రాష్ట్ర హోంమంత్రి రమేష్ చెన్నితల ఘటనపై సమగ్ర న్యాయ విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉత్సవ ఏర్పాట్లలో లోపాలు, దుర్ఘటనకు గల కారణాలు, అధికారుల నిర్లక్ష్యం సహా ఇతర అంశాలకు సంబంధించిన వివరాలపై దృష్టి సారించనున్నారు. దర్యాప్తులో ప్రమాదానికి సంబంధించిన కారణాలు వెలుగులోకి రానుండగా అంతకు ముందే అధికారులు ఈ విషాదంపై ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. కాగా పుట్టింగల్ ఆలయ నిర్వాహకులపై కేసు పోలీసులు నమోదు చేశారు. బాణాసంచా సరఫరా చేసిన గుత్తేదారు సురేంద్రన్ ఇంటిపై దాడి చేసి సోదాలు నిర్వహించారు. We don't know the fact. What we heard is actually there something is fireworks fall onto the fireworks room and it was exploded from there. That's what the whole tragedies happened. And the investigation is going on and I don't know how much about this now.